నమస్తే ఫ్రెండ్స్. పూర్తిగా మారిపోయిన నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109 అప్డేట్ గురించి రెండు విషయాల గురించి మాట్లాడదాం. ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి అయితే ఒకటే చర్చ వినపడుతుంది. పూర్తిగా మారిపోయిన నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్నే బెండ్ తీసే రేంజ్లో బాలకృష్ణ మారిపోయాడు. ఒకప్పుడు బాలకృష్ణతో ఇండస్ట్రీ హిట్ వచ్చిన సినిమా అయినా తర్వాత నెక్స్ట్ ఎవరైనా కానీ బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి కథ చెప్పొచ్చు. కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ల తర్వాత కూడా కొత్త ప్రొడ్యూసర్లకు, కొత్త డైరెక్టర్లకు తన హిట్ తీసిండా, ఫ్లాప్ తీసిండా, ఎంత బడ్జెట్ పెడతాడు అనేది ఏమి చూడకుంటుండే నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే ఎలా తీసినా పర్వాలేదు, కొత్త ప్రొడ్యూసర్ అయినా పర్వాలేదు, అలాంటి మనస్తత్వం ఉంటుండే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణకు. ఆఫ్టర్ అఖండ తర్వాత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఇదే బాలకృష్ణ గురించి చర్చించుకుంటున్నారు. పూర్తిగా మారిపోయిన నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణతో సినిమా తీయాలంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, బాలకృష్ణతో ఎలాంటి సినిమా తీయాలి, బాక్స్ ఆఫీస్ను ఎలా మెప్పించాలి, ముందుగా నందమూరి అభిమానులకు బాలకృష్ణను ఎలా ఇష్టపడతారు, అలాంటి డైరెక్టర్, అలాంటి కథ, అలాంటి ప్రొడక్షన్ సంస్థ అయితేనే బాలకృష్ణ ఓకే చెప్తున్నాడంట. ఇదే మాట వినపడుతుంది. నిజంగా ఆఫ్టర్ అఖండ తర్వాత బాలకృష్ణ తీసుకున్న ప్రతి స్టెప్ అభిమానులకు ఎంత బూస్టప్ ఇచ్చిందంటే మనం గతంలో చూసాం. సింహ కానీ, లెజెండ్ కానీ, ఆఫ్టర్ సింహ తర్వాత ఎవరైనా అంత బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పేడౌట్ అయిపోయిన దాసరి నారాయణరావుకు ఆ ఏజ్లో ఏ హీరో అయినా కానీ అవకాశం ఇస్తారా? ఇయ్యరు. బాలకృష్ణ ఇచ్చిండు. లెజెండ్ మూవీ తర్వాత కూడా ఎన్ని కొత్త డైరెక్టర్లకు, ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లకు అవకాశం ఇచ్చిండు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీల తర్వాత కూడా కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిండు. కానీ ప్రజెంట్ అఖండ ఇచ్చిన కిక్కు, అభిమానుల బూస్టప్, అభిమానులు కోరుకునేదే బాలకృష్ణ చేయడానికి పూర్తిగా మారిపోయాడంట. నిజంగా వీరసింహారెడ్డి అభిమానులకు ఎంత నచ్చింది. ఆఫ్టర్ అఖండ తర్వాత ప్రతి లుక్కు గోపిచంద్ అయితే బాలకృష్ణను కరెక్ట్ ఒక బోయపాటిలాగా తీర్చిదిద్దగలడు. అభిమానులకు నచ్చే విధంగా కథ కానీ, బాలకృష్ణ లుక్కు కానీ. వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరి టోటల్గా కథలో కూడా బాలకృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడంట. ఒకప్పుడు కథలో బాలకృష్ణ ఒక్కసారి ఫైనల్ చెప్పిన తర్వాత గెటప్ కానీ, ప్రొడ్యూసర్ గురించి కానీ ఏమి పట్టించుకోవట్లేదంట. ప్రజెంట్ భగవంత్ కేసరి కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం మార్పులు కూడా బాలకృష్ణనే చేశాడంట. కథలో కూడా అంత ఇన్వాల్వ్ అవుతున్నట్ట. కొన్ని స్కూల్ సెంటిమెంట్ కానీ అవన్నీ బాలకృష్ణ మార్పులేనంట. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇదే వినపడుతుంది. ఏ డైరెక్టర్ అయినా కానీ బాలకృష్ణను మెప్పించాలంటే అభిమానులను దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ బాలకృష్ణ ఉన్న క్రేజు, బాలకృష్ణకున్న పాపులారిటీ, బాలకృష్ణకున్న మాస్ పొటెన్షియాలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫామ్లో ఉన్న డైరెక్టర్ అయితేనే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంట. ప్రజెంట్ ట్రాక్ రికార్డు కూడా అదే ఉంది. ఆఫ్టర్ అఖండ గోపిచంద్ మలినేని తర్వాత అనిల్ రావుపూడి, ప్రజెంటు బ్లాక్ బస్టర్ డైరెక్టరు బాబీ కోహ్లీ కానీ, మళ్ళీ ఆఫ్టర్ ఎన్బీకే 109 అభిమానులకు ఎంతో ఇష్టం. నందమూరి అభిమానులకు డైరెక్టర్ అంటే పిచ్చి ప్రేమ. ఆ డైరెక్టరే బి గోపాల్ తర్వాత అంతగా ఇష్టపడే డైరెక్టర్ బోయపాటి శ్రీను. అందుకే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్. ఈ సినిమా తర్వాత మరొక యంగ్ డైరెక్టర్కు, బాక్స్ ఆఫీస్ షేక్ చేసే డైరెక్టర్కు, పాన్ ఇండియా డైరెక్టర్కు బాలకృష్ణ అవకాశం ఇవ్వబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. అనేది బాలకృష్ణ మారిన విధానం చూస్తే మోక్షు మొదటి సినిమా డిసిజన్ తీసుకున్న విధానం కానీ, బాలకృష్ణ లైనప్ కానీ చూస్తే బాలకృష్ణ దగ్గరికి ఫ్లాప్ అనేది, అపజయం అనేది దరిదాపులో కూడా లేకుండా పారిపోయేటట్టు బాలకృష్ణ లైనప్, బాలకృష్ణ తీసుకున్న విధానం ఆ విధంగా కానొస్తుంది. అందుకే ఇండస్ట్రీలో మాత్రం అందరికీ ఇదే మాట వినపడుతుంది. ఒకప్పుడు బాలకృష్ణ కాదు, పూర్తిగా మారిపోయిన నందమూరి బాలకృష్ణ. ఒకప్పుడు బాలకృష్ణను ఇగ్గు ఎలా ఉన్నా కానీ, తర్వాత గెటప్ ఎలా ఉన్నా కానీ, స్టోరీ ఎలా ఉన్నా కానీ, ప్రొడక్షన్ వాల్యూ క్వాలిటీ లేకున్నా కానీ ఎలాగో అలాగో తీసేయచ్చు బాలకృష్ణ ఓకే అంటే. కానీ ప్రజెంట్ బాలకృష్ణనే ట్రెండ్ బెండ్ తీసే రేంజ్లో బాలకృష్ణ స్టార్డమ్ ఉంది. కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. అందుకే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి డైరెక్టర్ ఆలోచించి బాలకృష్ణ మారిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారంట. దట్ ఈజ్ ట్రెండ్నే బెండ్ తీసే రేంజ్లో బాలకృష్ణ మారాడు. ఇంకా ఎన్బీకే 109 అప్డేట్ అయితే రాజస్థాన్లో నడుస్తుంది.
కథలో కూడా బాలకృష్ణ కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యాడంట. 100% తిరుగులేని బ్లాక్ బస్టర్గా తీర్చే విధంగా ఉన్నాడంట. జనవరిలో కానీ లేకపోతే సమ్మర్లో కానీ వచ్చే అవకాశం ఉంది. NBK 109 ఆల్మోస్ట్ జనవరి అంటున్నారు. చూద్దాం, వెయిటింగ్. ఇప్పుడు ప్రజెంట్ అభిమానులందరూ బాలకృష్ణ మార్పును చూసి జై బాలయ్య అనాల్సిందే.